హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? ఏది శాశ్వతం? నచ్చిన జీవితం లేనప్పుడు ఉన్న జీవితాన్ని నచ్చినట్లుగా మార్చుకోవాలి. మన కోసం మనం బ్రతకడం కాదు, మన అనుకున్న వాళ్ళ కోసం కూడా బతకడమే జీవితం. బతకాలంటే నటనైనా రావాలి, లేకపోతే మాటలతో మాయ చేయడమైనా రావాలి. మంచితనం, నీతి, నిజాయితీ అంటూ కూర్చుంటే బతికున్నంగానే సమాధి కడతారు, గుర్తుపెట్టుకో. జీవితంలో ఎప్పుడూ ఒకేలా ఉండలేవు. కష్టాలతో కొంత, కాలంతో కొంత నువ్వు మారాల్సిందే, లేదా అవే నిన్ను మార్చేస్తాయి. వేసుకునే బట్టల్లో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. ప్రయత్నం ఎప్పటికీ విఫలం కాదు, ఓటమి ఎప్పటికీ శాశ్వతం కాదు. ఒక్కోసారి చిన్న ప్రయత్నమైనా గొప్ప విజయాన్ని అందిస్తుంది. ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం, ఎంత తక్కువ ప్రేమను చూపుతామో అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశపడతామో అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడుతామో అంత విలువ. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకంటే ఎక్కువ వాల్యూ ఇస్తే చివరికి మనకు వాల్యూ లేకుండా చేస్తారు. మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా. చేసిన ప్రతి పాపం అప్పు లాంటిదే, ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది. ఆలోచనలతో నిద్రపోయిన కళ్ళకి అలారం అవసరం ఉండదు. బాధ్యతలు, భయాలు తెల్లారక ముందే తట్టి లేపుతాయి. జీవితంలో కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి. వదులుకున్న వాటి గురించి ఆలోచిస్తూ చేతికి అందిన వాటిని పక్కన పెడితే అన్నింటికీ దూరమైపోతాము. అతి వినయం, అతి ప్రేమ, ఇవి ఎవడు చూపిస్తాడో వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ వినయంతో ఎంతటి మోసాన్ని అయినా సులువుగా చేస్తాడు. ప్రేమ గొప్పదా, స్నేహం గొప్పదా అని అడిగితే నేను స్నేహం గొప్పది అంటాను. ఎందుకంటే స్నేహం ప్రేమను కలుపుతుంది, ప్రేమ స్నేహాన్ని విడగొడుతుంది. ఏ భార్య అయినా మొదటి స్థానం భర్తకే ఇస్తుంది, రెండో స్థానం పిల్లలకు ఇస్తుంది. ఏ స్థానం లేకుండా ఆమె బ్రతుకుతుంది. ఎందుకంటే ఆమెకు భర్త, పిల్లలను చూసుకునే ఆలోచనలో పడి తనను తానే మరచిపోతుంది. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చే వరకు బ్రతికితే అది జీవితం, చచ్చినా కూడా బ్రతికితే అది కేవలం మీ మంచితనం. కోపం కంటే మౌనం చాలా గొప్పది. కోపం నీ పతనానికి కారణమైతే మౌనం నీ విలువను రెట్టింపు చేస్తుంది. ఒక్క రోజులో ఏది అవ్వదు. అనుకున్నది సాధించాలి అంటే సమయం పడుతుంది. వచ్చిన ప్రతి కష్టాన్ని ఓర్చుకుంటూ, నేర్చుకుంటూ, నిన్ను నువ్వు మార్చుకుంటూ ఓపికగా ముందుకు వెళ్తూ ఉంటే సాధించలేనిది అంటూ ఏదీ లేదు. జీవితంలో అబద్ధం చెప్పే వాళ్ళనైనా క్షమించు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజం, నిజమని నమ్మించే వారిని
జీవితంలో క్షమించవద్దు. దేవుడు మన క్షేమం కోసమే కొన్ని బంధాలను దగ్గర చేస్తాడు, కొన్ని బంధాలను దూరం చేస్తాడు. దగ్గర చేసే బంధాలను అలసుగా చూడకండి, దూరమైన బంధాల కోసం ఆరాట పడకండి. డబ్బుతో పైకి వచ్చినవాడు డబ్బున్న వాడికే విలువనిస్తాడు. కష్టపడి పైకి వచ్చినవాడు కష్టపడే ప్రతి మనిషికి విలువనిస్తాడు. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ఎక్కువ బాధని ఇస్తుంది. మరణం వస్తే ఒక్కసారే చస్తాం, కానీ మనసులో ఉన్న బాధ మాత్రం ప్రతి క్షణం చంపుతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.